హాయ్ అండి, ఈరోజు మా ఇంటి దగ్గర పన్నీర్ కర్రీ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. హాట్ వాటర్లో డిప్ చేసి తీసిన పన్నీర్, ఆనియన్స్, పచ్చిమిర్చి, నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే నేను కరివేపాకు వేసుకుంటున్నాను, మసాలా స్లైసెస్, టమోటాస్ ఒక మీడియం సైజ్ ఒక టమోటా, ఆయిల్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అదండి, స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, ఇది నేను నువ్వుల నూనె వాడుతున్నానండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి పన్నీరు. ఇలా పన్నీర్ ముక్కలు వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచాక కదపాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. పన్నీర్ ముక్క వేగిపోయిందండి, మరీ ముదురు బ్రౌన్ కలర్లో వేపకూడదండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపాలండి, లేకపోతే ముక్క గట్టి పడిపోతుంది. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇందులోనే ఆనియన్స్ వేపుకుందాం. కొంచెం మెంతిపొడి అండి, ఇందాక నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి, త్వరగా మగ్గుతాయండి. చూపించేటప్పుడు మంచి వేగినాయండి, యాడ్ చేయడం మర్చిపోయాను. యాడ్ చేసుకున్నానండి, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి, కొంచెం మగ్గినాయండి ఆనియన్స్, కొంచెం కరివేపాకండి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేసుకోవాలండి మనం. ఇందులో కూడా టమాటా యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుందామండి, ఆవిరికి మగ్గుతాయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి, ఒకసారి మొత్తం కలిపేసుకుని. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తిప్పుకొని ఇంకొక 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకుందామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్,
ఇందులో మన రుచికి సరిపడగా కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేస్తున్నానండి. ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నామండి. ఒక 1 మినిట్ అండి. ఇలా క్లోజ్ చేసుకుని 1 మినిట్ ఉంచాక ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేస్తామండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా తెరులుతుంది కదండి, వాటర్ ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. పన్నీర్ కర్రీ. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకున్నామండి. కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది.